అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి దాని మీద వచ్చిన స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 10 ఏళ్ల పాటు అంతకంటే 14 ఏళ్ల కంటే ముందు తెలంగాణ పోరాటం, ఆ తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన, ఆ తర్వాత 2 సంవత్సరాల 2 నెలల కాంగ్రెస్ పరిపాలన. అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం అనుకున్నది సాధించిందా? స్వరాష్ట్రంగా మారిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందా? లేకపోతే నిజంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందా? తెలంగాణ అనుకున్న లక్ష్యాలను నెరవేర్చిందా? అనే అంశానికి సంబంధించి కూడా చాలా చర్చలు అయితే నడుస్తున్నటువంటి సందర్భం. చూసినాం మొత్తం ఉద్యమం తర్వాత స్వరాష్ట్రం, స్వరాష్ట్రం తర్వాత అధికార మార్పిడి పేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ మొత్తం నేపథ్యంలో అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేసిందా? లేకపోతే ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేలు చేసిందనే అంశానికి సంబంధించిన దాంట్లో చాలామంది మేధావులు కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా ఈ తెలంగాణ సమాజానికి పరిపాలకుల నుంచి లేకపోతే పార్టీల నుంచి కావాల్సిన అంశాలు ఏంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం అలాగే టాస్క్ ప్రెసిడెంట్ ఎర్రోజు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆయన సోషల్ మీడియాలో చాలా సుపరిచితులు కాబట్టి. అన్నగారు నమస్తే. నమస్తే. రైట్, ఎట్లా ఉన్నారు? ఓకే, బాగున్నా. రైట్. చూసిన ఉన్న మొత్తానికైతే ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అన్నిటికంటే ముఖ్యం. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు 12 సంవత్సరాల ఈ తెలంగాణ స్వరాష్ట్రంగా మారింది? మీరు అనుకున్న లక్ష్యాలు ఆ రోజు ఏ ఉద్యమం కోసం అయితే మీ పదవుల్ని లేకపోతే మీ టైం అంతా కూడా పెట్టి ఆ రోజు ఉద్యమం చేసిరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈరోజు 12 సంవత్సరాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే పుష్కర కాలం కంప్లీట్ అయింది. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ ఆ లక్ష్యాలని సాధించింది అనుకుంటున్నారు? ముందుగా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ఒక గొప్ప విజయం. తెలంగాణ ప్రజల విజయం, తెలంగాణ ఉద్యమకారుల విజయం. ఇట్స్ ఎ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పీపుల్, అప్రెస్డ్ పీపుల్. ఎందుకంటే మెజారిటీ ప్రజలు, మెజారిటీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉన్న సమూహం నుండి మనం రాష్ట్రం సాధించుకోవడం అంటేనే ఒక గొప్ప విజయం అది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది 12 ఏళ్ళల్లో అంటే, ఫస్ట్ ఫేజ్లోనే మనము నీళ్లు, నిధులు, నియామకాలను మీరు చెప్పిన ట్యాగ్ లైన్ ప్రకారం రాష్ట్రం రాగానే సెపరేట్ కాగానే బడ్జెట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఆ బడ్జెట్ యొక్క అంటే ఒక ధనిక రాష్ట్రంగా మర్జ్ అయిన హైదరాబాద్ స్టేట్ మళ్ళీ సెపరేట్ అయిన టైంలో కూడా అదే స్థాయిలో కనిపించడం అనేది మనకి ఆర్థిక వనరులు ఉండడం అనేది చాలా మంచి విషయం. దానివల్లనే దేశంలో లేని కొత్త స్కీమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఆ స్కీమ్స్ అన్ని రావడంతో తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి. ఇవాళ భారతదేశంలో ఉండే కాగ్ రిపోర్ట్ కానీ, ప్రణాళికా సంఘం రిపోర్ట్ కానీ, నీతి ఆయోగ్ రిపోర్ట్లో చూస్తే తెలంగాణ చాలా రాష్ట్రాల కంటే ముందుకు వచ్చేసింది కంపేర్ విత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వెనుకబడిన ప్రాంతం మనం. ఆ వెనుకబడేయబడ్డది అనే సోయి తెచ్చుకొని ఇవాళ సొంత రాష్ట్రంలో పుష్కర కాలం పూర్తి చేయడం అనేది చాలా ఆనందదాయకం. అయితే స్వరాష్ట్రం సాధన కోసం కొట్లాడినప్పుడు 2 లక్ష్యాలు ఉండేవి. ఒకటి ఏంటి అంటే ముందు రాష్ట్రం సాధించుకోవాలి, తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సామాజిక మార్పు రావాలి, తర్వాత సామాజిక న్యాయం కూడా జరగాలనే డిమాండ్ అప్పటి నుంచి ఉంది. అయితే గ్రాడ్యువల్గా ఒక పూర్వగమనంలో వస్తున్న సమయంలో ప్రభుత్వాలు మారడము అనేది సాధారణం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతాయి, కానీ ప్రభుత్వాన్ని మనం పార్టీల పరంగా చూడకూడదు. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్. అవును, అది ప్రాసెస్, అదే జీవనధారి, అదే శిరస్సు, అదే మెదడు. కాబట్టి అయితే ప్లేటో ఎప్పుడో చెప్పిండు, సోక్రటీస్ ప్రభుత్వం అనేది ఏంటి అంటే ప్రజలకి అధికార గణానికి మధ్యలో ఒక డైలాగ్. అవును, అది కంటిన్యూగా జరుగుతుంది. ఒక డైలాగ్లో ఏం జరిగింది, 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇంకో డైలాగ్లో ఏం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బట్ ప్రజలు ఏం కోరుకుంటారు అంటే ఎప్పుడైనా కూడా గతంలో కంటే ఉన్నతమైన జీవన ప్రమాణాలు రావాలి, ఉన్నతమైన సౌకర్యాలు రావాలి, ప్రభుత్వం మనల్ని అప్లిఫ్ట్ చేయాలి అని కోరుకుంటారు. అదే కోరుకున్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ కంటే ఇంకా మెరుగైన జీవితం వస్తుందనే కోరుకున్నారు. కానీ పరిస్థితులు ఇప్పుడు చూస్తే
అంత ఆశాజనకంగా లేవు. రైట్ సార్. తెలంగాణలో బుద్ధిజీవులకు కొదవలేదు. ఉద్యమకారులకు కొదవలేదు ఇక్కడ. చాలా అద్భుతమైనటువంటి తెలివి కల్లులకు తెలంగాణ ఒక వేదిక. ఇంత జరుగుతున్నా గూడా అంటే ఎవరు తెలంగాణకు మేలు చేయగలుగుతారనే దాని మీద ఒక క్లారిటీ తోటి ఉన్నారు. మీలాంటి మేధావులైనా, లేకపోతే చాలామంది ఇంటలెక్చువల్స్, లేకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అభివృద్ధిని జూసి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర పురోగతిని జూసి అంటే 10 ఏళ్ల పాటు నంబర్ 1 స్టేట్‌గా మారింది. దానికి ప్రత్యేకమైన ఉదాహరణలు కాగ్ రిపోర్ట్‌లు చెప్తున్నాయి. ఆ తర్వాత అసెంబ్లీలో లాంటి లేకపోతే పార్లమెంట్‌లో గూడా ఇక్కడ ప్రశంసలు దక్కుతున్నాయి ఇక్కడ స్కీమ్‌లకు. ఇంత చేసినా గూడా ప్రజలు మళ్ళీ ఎందుకు మార్పు కోరుకుంటారంటే ఏం చెప్తారు సార్? ప్రజలు మార్పు పోవడానికి ఆ టైంలో అనేక కారణాలుంటాయి. ఆ! అంటే ఆ సమయంలో ప్రభుత్వం మీద సుదీర్ఘకాలం ఉన్న ప్రభుత్వం మీద కొంత విసుగు రావడమా? లేదా హ్మ్. ఆ టైంలో వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు నచ్చకపోవడం వలన. హ్మ్. ఇదొక వైపయితే, రెండో వైపు ఏముంటదంటే శత్రువు దాడి. హ్మ్. మీరు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలలో ఎక్కడ లేని ఒక పరిస్థితి తెలంగాణలో ఉంది. అవును. అవును. ఏంటి అంటే, ఇప్పుడు ఆంధ్ర డీప్ స్టేట్ యాక్టివిటీస్ అన్నీ తెలంగాణలో నడుస్తున్నాయి. అవును. ఆ! ఈ డీప్ స్టేట్ యాక్టివిటీస్‌ను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. అవును. అయితే వాళ్ళు ఏం చేశారంటే, రెండవ టర్ము బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పైన అధికార ఆహ్, యంత్రాంగం పైన ఒక దుష్ప్రచారాన్ని అండర్ కరెంట్‌గా మొదలుపెట్టిన విషయాన్ని ఆ పార్టీ వాళ్ళు గమనించిర్రో లేదో మనకు తెలవదు. అవును. బట్ ఆ ఎన్నికల సమయం నాటికి అదొక పీక్ స్టేజ్‌కి ఎళ్ళిపోయింది. అది అండర్ కరెంట్‌గా అది గ్రామాల్లోకెళ్ళడం హ్మ్. అట్లా జరిగింది. కాకపోతే ఏంటి అంటే ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటారు అనే దానికి పార్టీలు సమీక్షించుకోవాలి. హ్మ్. మనం తెలంగాణ వాదులుగా అక్కడ ఎక్కడ మిస్ అయినాం అనేది మేమేం చెప్తామంటే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొంత రిలాక్స్ అయ్యారు మేధావులు. అవును. 100%. తర్వాత ఎవరికి వారుగా అంటే జయశంకర్ సార్ చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యు వరకి అందరూ కలిసి పనిచేసిన ఒక ఐక్య వాతావరణము మళ్ళీ సాధారణం అయిపోయి ఎవరికి వారు పనిచేసుకోవడం మొదలుపెట్టిండ్రు. ఆ! లేదా కొంత సీరియస్‌గా పనిచేసిన వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోయారు. ఆ టైంలో ఏమైంది అంటే డీప్ స్టేట్ యాక్టివిటీ వాళ్ళు సీరియస్‌గా మొదలెట్టారు. ఫస్ట్ అటాకే మన పైన ఓటుకు నోటు కేసు. అవును. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆంధ్ర నుంచి చేసిన కుట్ర. కుట్ర. అవును. ఎందుకంటే ఏ 2 పక్క రాష్ట్రాలు, దాయాది రాష్ట్రాలలో ఒకే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండడం గానీ, పనిచేయడం గానీ జరగదు. అవును. జరిగితే అప్పుడు ఏదో ఒక రాష్ట్రానికి నష్టం జరుగుతది. అవును. అవును. సో, అట్లా చూసినప్పుడు టీడీపీ పార్టీ ఎప్పటికీ కూడా తెలంగాణ పార్టీ కాదు. తెలంగాణను వాళ్ళు ఆహ్, యాక్సెప్ట్ ఆహ్, చేయరు. ఇష్టపడరు. హ్మ్. తెలంగాణ మీద ఆధిపత్యాన్ని కోరుకుంటారు గానీ, తెలంగాణ మంచిని కోరుకోరు. అట్లా కోరుకున్నోళ్ళైతే వాళ్ళు కూడా ఒక 3, 4 టర్మ్‌లు అధికారంలో ఉన్నారు. అవును. మన తెలంగాణ పరిస్థితి ఏం మారలేదు. హ్మ్. టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసేంత వరకి దేవాదులు ఎత్తిపోత పథకానికి శంకుస్థాపన జరగలేదు. అవును. ఎందుకంటున్నా అంటే తెలంగాణ వాయిస్ రేజ్ అయినప్పుడల్లా వాళ్ళు తెలంగాణను అభివృద్ధి చేస్తామని మభ్యపెట్టడమో లేదా అసలే చెప్తే మాటలతో చెప్తే వినాలన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. తర్వాత ఈ డీప్ స్టేట్ యాక్టివిటీస్ ఏమైనాయంటే ప్రతిపక్షాల రూపంలో, ప్రజా సంఘాల రూపంలో, లేదా సోషల్ మీడియా రూపంలో, హ్మ్. వాళ్ళ మీడియా అంతా ఇక్కడే ఉంది కాబట్టి దాని అవును. రూపంలో తెలియకుండా స్లోగా మొదలుపెట్టిండ్రు. దీన్ని రాజకీయ పార్టీలు గుర్తించి వాళ్ళు కౌంటర్ చేసుకోవాల్సి ఉండే. అదే ఉద్యమకారులుగా గూడా నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళు గూడా రెండో టర్మ్ వచ్చే నాటికి కొంత ఆహ్, ప్రభుత్వం పైన అయిష్టతతోనో, అసహనంతోనో లేదా దూరంగా ఉండాలనే వైఖరిని ప్రదర్శించడం అనేది ఓటమికి కారణమని మా మీరనుకుంటున్నారు. విశ్లేషణ. రైట్ సార్. ఇప్పుడు ఏదేమైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే అదే చెప్తున్నాం. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసి. మేధావి వర్గం పర్టిక్యులర్‌గా మేధావి వర్గం అనేది మీరన్నట్టు కొన్ని రోజుల తర్వాత అసలు టోటల్‌గా తెలంగాణతోని మాకేం సంబంధం లేనట్టుగానే ఇక విమర్శల స్థాయికి దిగజారుకాడికొచ్చారు. కొంతమంది ఇక అసలు మాకు సరిగ్గా ప్రాధాన్యత లేదని చెప్పేసి, ఇంకా కొంతమంది కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా కడుతున్నటువంటి కాళేశ్వరాన్ని కూడా వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి కలెక్టర్ హోదాలో ఉండి మాట్లాడారు. ఈరోజు ఆ మేధావి వర్గం కూడా ఇంత జరుగుతున్నా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతి మీద దాడి ఇవన్నీ జరుగుతున్నా గూడా ఇయాల సప్పుడంట కూస్తున్నది. అంటే అప్పుడు బాగా గట్టిగా లేచిన నోర్లు ఈరోజు నిమ్మలంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిమ్మలంగా ఉండడానికి కారణం ఏంటి? అసలు సపోర్ట్ చేయకపోవడానికి కారణాలేంటి? ఇది వాళ్ళు సమాధానం చెప్పాలి. అయితే మేమేమంటామంటే మేము చెప్తే ఆరోపణలైతాయి గానీ, మా అనాలిసిస్ ఏంటి అంటే, అప్పుడు వాళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వంతో వాళ్ళు విభేదించిండ్రు, ప్రశ్నించిండ్రు. హ్మ్. ఆ ప్రశ్నలకు కౌంటర్ చేయగలిగే ఒక తెలంగాణ భావజాల సంస్థలు అప్పుడు గనుక యాక్టివ్‌గా పనిచేసుంటే, ఈ పరిస్థితి వచ్చేది గాదు. అందుకోసం ఇప్పుడు మేము టాస్క్ ఆధ్వర్యంలో చేయబోయే కార్యక్రమంలో ఏంటి అంటే, తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ తత్వంతో నడిచే సంస్థల్ని
ఆ వ్యక్తులని, సమూహాలని అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధిని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ మనుగడను కోరుకునే వాళ్ళందరినీ కూడా మేము ఏకం చేసి రేపు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది గనుక జరిగి ఉంటే కంటిన్యూస్‌గా ఎప్పుడైనా పార్టీలు ఏం చేయాలి అంటే, పార్టీలు వాటి రాజకీయ కార్యకలాపాలు అవి నిర్వహించుకున్నప్పటికీ కూడా హ్మ్. బయట పౌర సమాజం యాక్టివ్‌గా ఉండడానికి వాళ్ళు సహాయం చేయకున్నా పర్వాలేదు. వ్యతిరేకంగా పోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అయితే హ్మ్. వ్యతిరేకంగా పోయిందా లేదా అనే డిబేట్ ఇప్పుడు అవసరం లేదు గానీ, హ్మ్. ఆ వాతావరణం ఏదో ఒక బ్యాలెన్స్ దెబ్బతింటుంది అన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద కూడా ఉంటది. సరే ఇప్పుడు కొంచెం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన దానిలో లేకపోతే ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి మీదనో ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల నుంచి మంత్రులు గూడా ఒక పరిధి దాటి మాట్లాడుతున్న విధానం. అంటే ఆనవాళ్ళే లేకుండా తుడిచేసే ప్రయత్నం చేస్తాం మేము. మేమిచ్చిన రాష్ట్రం అని జెప్పేసి, తెచ్చిన రాష్ట్రాన్ని ఏదో జేసిరని జెప్పేసి శ్వేతపత్రాలు రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం జూస్తున్నాం. ఇంత జరుగుతున్న తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ ఉండాలి. దానికొక అద్భుతంగా స్టేట్ అని చెప్పేసి మనం చెప్పాలి గానీ, ఇదొక విఫల రాష్ట్రంగా చూయించే ప్రయత్నం జరుగుతుంది. ఒక మేధావిగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణని విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం డే 1 నుంచి స్టార్ట్ అయిందండి. ఏది ఈ గవర్నమెంట్ వచ్చినంకనా? ఈ గవర్నమెంట్ కాదు. హ్మ్. రాష్ట్రం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రారంభమైంది. ఓకే. రాష్ట్రం వచ్చిన ఇదెట్లా అర్థం మొదటి కాలే? రోజు నుండే ఇది విఫల రాష్ట్రంగా చూయించాలని ప్రయత్నం జరిగితే, అప్పుడు తీసుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వల్ల అది వెనకకెళ్ళింది. హుహు. తెలంగాణ వ్యతిరేక శక్తులు నోరు తెరవలేకపోయినాయి. హ్మ్. వాళ్ళ యొక్క వాయిస్‌కి సపోర్ట్ దొరకదనే సమయంలో వాళ్ళు కొంత లో వాయిస్‌తో వెళ్ళిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన లో పరిస్థితి. యెస్. వాయిస్‌తో పనిచేయడము. హ్మ్. కానీ వాళ్ళు కన్సిస్టెంట్‌గా వాళ్ళు నిలబడి ఉన్నారు ఎనక ఎప్పుడు అవకాశం దొరుకుతదని. హుహుహుహు. అది ఇప్పుడేమైందంటే ఈ 2 సంవత్సరాలలో వాళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది హ్మ్. మాట్లాడడానికి. ఎందుకంటే మీడియా నుంచి సపోర్ట్ వస్తున్నది. అవును. ప్రభుత్వాలు కూడా ఆ! ప్రభుత్వం ఆబ్వియస్‌లీ నుంచి 100% సపోర్ట్ ఉంది. సైలెంట్‌గా ఉంటాయి. అవును. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వర్గానికి సైలెంట్‌గా ఉండేది. అది వేరు విషయం. అయితే అభివృద్ధి విషయానికొచ్చినప్పుడు, ఇదేందంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుని యొక్క ఉమ్మడి బాధ్యత. ఇది హుహు. ఉమ్మడి బాధ్యత. అభివృద్ధి విషయంలో గనుక కాంప్రమైజ్ అయితే భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి. ఇప్పుడు వ్యక్తులుగా మీరన్న వాళ్ళకి పొజిషన్స్ వస్తాయి, పోతాయి. పొజిషన్స్ రావడం, పోవడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ అంతే. పాలిటిక్స్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్. హ్మ్. ఎవరికీ పదవులు శాశ్వతం గాదు. అవును. ఎందుకంటే 5 ఇయర్స్ చేస్తారు, 15 ఇయర్స్, 25, 35, 45 అవును. తర్వాతనైనా ఆ 45కైనా అవును. పదవులు వదులుకోవాల్సి ఉంటది కాబట్టి, అవును. ఈ జంజాటంలో నుంచి వాళ్ళు బయటికి ఆలోచించి హ్మ్. ఒకప్పుడు ఎట్లా ఉండేది తెలంగాణ పరిస్థితి. తెలంగాణ రాజకీయ నాయకత్వం అంతా కూడా సెకండరీ లీడర్‌షిప్. అవును. ఆంధ్రాది నాయకత్వం కింద పనిచేసిన పరిస్థితి పనిచేస్తారు. అవును. నుంచి, అవును. అవును. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఇండిపెండెంట్‌గా రాష్ట్ర నాయకత్వంగా పనిచేసుకునే స్థాయి వచ్చిన తర్వాత, వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవాలి ఏ పార్టీ అయినా. ఏ రాజకీయ పార్టీ అయినా. హ్మ్. అయితే ఇప్పుడు మేమేమంటున్నాము, తెలంగాణ ప్రజల సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు హ్మ్. తీరకుండా కింది ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకి నీటిని వదిలే పరిస్థితి ఎందుకొస్తుందో ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మనకి కృష్ణా, గోదావరిలో ఉన్న పూర్తి స్థాయి వాటా వినియోగించుకోకపోతే భవిష్యత్ తరాల్లో మనం పైన ఉన్నాం. కింద ఉన్న వాడికి నీళ్ళొస్తాయి. అవును. కానీ పైన గ్రావిటీ. ఉన్నవాళ్ళు పైన ఉన్న వాళ్ళకి నీటిని ముందుగా ఆపుకుంటే తప్ప తర్వాత శాంక్షన్స్ వచ్చే అవకాశం ఉండదు. అవును. అవును. ఈ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అభ్యంతరం ఏంటి అంటే ఆఫీసర్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యం. అవును. రాజకీయ నాయకత్వం ఎంత ముఖ్యమో ఒక డెడికేటెడ్ ఆఫీసర్స్ కూడా చాలా ముఖ్యం. అయితే ఇవాళ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కి అడ్వైజర్‌గా ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసి రావడం అనేది కొంత అనుమానాలకు తావిస్తాంది. హ్మ్. 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 ఇది మనం చాలా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణలో రిటైర్డ్ ఇంజినీర్‌ని పెట్టుకోవచ్చు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్‌ని పెట్టుకోవచ్చు. అక్కడ పనిచేసి ఆ ప్రభుత్వానికి పనిచేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకోవడం అనేది శ్రేయోదాయకం కాదు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రభుత్వం వచ్చినంక 2 టర్మ్స్‌లో దేవాదుల నీటిని ఎత్తిపోసే విషయంలో, దేవాదుల వల్ల ఉమ్మడి వరంగల్, హ్మ్. నల్గొండలోని సూర్యాపేట ప్రాంతాలకి నీళ్లొస్తాయి. అవును. ఈ ఎత్తిపోసే విషయంలో వీళ్ళు శ్రద్ధ పెట్టలేదు. హ్మ్. చాలా తక్కువ పవర్‌తో నడుస్తది. అక్కడ హ్మ్. ఏం డ్యామేజ్ జరగలేదు. కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డకు జరిగినట్టుగా అక్కడ హ్మ్. ప్రమాదం ఏమీ జరగలేదు. హ్మ్. అయినప్పటికీ కూడా 2 సమ్మర్స్‌లో వాళ్ళు నీళ్లు ఎత్తిపోయకుండా, హ్మ్. అంటే పూర్తి స్థాయిలో ఎత్తిపోయకుండా అలసత్వం వ్యవహరించడం అనేది మళ్ళీ మాకు పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు,
ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క నిర్లక్ష్యం మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. అది జరగకూడదు. ఇప్పుడు మనము కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని అభివృద్ధి పదంలో వేరువేరుగా చూడొద్దు అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రధానంగా, అంటే ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల ప్రయోజనాలు చూడాలి. ప్రజల ప్రయోజనాలు ప్రధానంగా కనబడకపోతే అప్పుడు ఆ డీవియేషన్, వేరియేషన్ ప్రజలు అడుగుతారు. ఎందుకు సమ్మర్లో నీళ్ళు ఉంటలేవు? పాత గవర్నమెంట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 2013 సంవత్సరంలో నీళ్ళు ఎత్తిపోశారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయని ఆ ప్రెజర్కి. 2014 నుంచి 22 సమ్మర్ వరకు నీళ్ళు ఎత్తిపోశారు. 23 సమ్మర్ వరకు. 24, 25 సమ్మర్స్లో ఈ 2 జిల్లాలకు నీటి ఎద్దడి వచ్చింది. బోర్లు పోయినాయి ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 years. ఈ పరిస్థితి రాకూడదు కదా, జాగ్రత్త తీసుకోవాలి కదా. మనిషి బ్రతకడానికి ఆహారం, నీరు అనేది చాలా ప్రధానమైన విషయాలు. మనం నీరు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలకు ఎట్లా మేలు చేసిన వాళ్ళం అవుతాం? ఈ విషయంలో మనం స్టేక్ హోల్డర్స్ మాట్లాడాలి, మేధావులు మాట్లాడాలి. అక్కడ నా రాజకీయ నాయకత్వం ఉంది కూడా బాధ్యత. ఎందుకంటే ఆ జిల్లాల నుంచి ఓట్లు తీసుకునే వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, ఎమ్మెల్యేలైన, మంత్రులైనా. కాబట్టి ఇట్లాంటి అలసత్వాలని మేము భవిష్యత్తులో ప్రశ్నిస్తాం. సార్, దీనికి సంబంధించిన దాంట్లో ఇంకొక సీరియస్ క్వశ్చన్ ఇది. నిన్న ఏదైతే రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త సదస్సులో సిఎస్ రామకృష్ణారావు గారు ఒక మాట అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ దశాబ్ద కాలంలో 300% ఇది ప్రభుత్వ ఉద్యోగుల జీతభారం పెరిగిపోయింది. ఒక స్వీపర్కు 2 లక్షల రూపాయల ఉద్యోగం జీతం వస్తుంది. ఆ జీతం గవర్నర్కు లేదు, ఐఏఎస్ కూడా లేదు అని చెప్పేసి ఆయన ఒక సీరియస్ సజెషన్. అంటే నిజంగా ఈ జీత భారాలు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంత చేస్తున్నా కూడా ప్రభుత్వాలు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఈ అసంతృప్తితో ఉంటారు? దానికి భాగస్వామ్యం కాలేకపోతారు తెలంగాణ పురోగభివృద్ధిలో. స్వీపర్కి 2 లక్షలు అని వాళ్ళు అన్నారో లేదో కానీ స్వీపర్కి 2 లక్షలు రాదండి. రాదు, నేను చెప్తున్నాను. వాళ్ళ స్కేల్ ప్రకారం స్వీపర్స్కి 2 లక్షలు రాదు. సమ్ సీనియర్ లేదు, సీనియర్ క్లర్క్ క్యాడర్ వాళ్ళకు 1,00,000 పైన ఉంటే ఉండవచ్చు రిటైర్మెంట్ టైంకి. కానీ సీనియర్ క్లాస్ 4 ఉద్యోగులు అంతే, సీనియర్ క్లాస్ 4. అయితే ఏమంటున్నానంటే ప్రభుత్వాలు ఈ ఉద్యోగాల జీతాల విషయంలో మాట్లాడినప్పుడు పిఆర్సీ అనేది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దానికి ఒక వ్యవస్థ ఉందండి. ఆ వ్యవస్థ ప్రకారమే, ఆ సూచి ప్రకారమే డిఏలు ఇస్తారు. ఆ సూచి ప్రకారమే వాళ్ళ యొక్క జీతభత్యాలు పెంచుతారు. పెంచి ఇవ్వడం జరుగుతుంది. దానికి మించి ఏముండదు. ఇష్టం వచ్చినట్టుగా పెంచడానికి లేదు అది. అయితే నేనేమంటున్నానంటే ప్రభుత్వం అంటే ఒక్క సీఎం, 17 మంది మంత్రులు, లేదంటే 119 మంది ఎమ్మెల్యేలు కాదండి. ప్రభుత్వం అంటే వీరితో పాటు ఉన్న అన్ని ప్రభుత్వ యంత్రాంగాల్లో పనిచేసే ఉద్యోగులంతా కలిస్తేనే ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తేనే ప్రభుత్వం అండి. నిర్ణయాలు చేసే అధికారము, వెసులుబాటు మాత్రమే వాళ్ళకుంది చట్టసభలలో. ఐఏఎస్లకు జీవోలు తీసి పంపించే స్థాయి వరకే ఉంది. కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ జిల్లాల కలెక్టర్ రావాలి, మండలికి పోతే ఎంఆర్ఓ రావాలి, కిందికి పోతే పంచాయత్ సెక్రటరీ వరకు. అట్లా విద్యాశాఖలో చూసినా, ఏ శాఖలో చూసినా కూడా పనించి కింది వరకు ఇదంతా ప్రభుత్వమే. అయితే దీన్ని అంటే రాజకీయ నాయకత్వాన్ని, ఐఏఎస్లను ఒకవైపు పెట్టి మిగిలిన ఉద్యోగులను ఒకవైపు పెట్టి వీళ్ళకి జీతాలు పెరుగుతున్నాయని చెప్పడం అంటే మీ ఉద్యోగులను, మీ వ్యవస్థను మీరు డిజైన్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. అంతేనా? శ్రీనివాస్ సార్, మీరు ఇలాగ ఒక మాట అన్నారు. అంటే 10 ఏళ్ల పాటు స్లీపర్ సెల్ లాగా పనిచేసింది తెలంగాణ వ్యతిరేక శక్తులు అని చెప్పేసి. 100% స్లీపర్ సెల్ లాగా పనిచేసి ఈ రోజు వాళ్ళకి ఒక టైం వచ్చేసింది, వాళ్ళు మళ్ళీ విషయం చిమ్ముతున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు సార్. దీనికి సంబంధించిన దాని మీద కూడా ఇంకా మళ్ళొకసారి కూడా ఈ 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఇలా తెలంగాణ స్వరాష్ట్రంగా మారినా కూడా ఈ తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని కూడా ఇంకా బానిస భావజాలం కిందనే బతుకుతారు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రాకు సంబంధించినటువంటి పత్రికలలో కానీ దీంట్లో వార్తలు ప్రచురం అవుతున్నాయి. దానికి కొంతమంది వంత పాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇంకా మరి ఎంత సాధించిన తెలంగాణ దీనికోసమేనా? 60 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి అంటే మొట్టమొదటగా మన అస్తిత్వం మీద దాడి జరిగింది. ముఖ్యంగా మన చరిత్ర, మన సంప్రదాయాలు, మన పండుగల్ని చాలా తిరస్కరించి తులనాత్మకంగా మాట్లాడి అవమానపరిచి మనల్ని, మన పండుగలను మనం ఆడుకోని పరిస్థితి. ఉదాహరణకు తెలంగాణ మూవ్మెంట్ సీరియస్ దశకు వచ్చే నాటికి ఊర్లలో యువతులు ఎవరు కూడా బతుకమ్మ పండుగ ఆడాలంటే నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితి ని క్రియేట్ చేసిన వాళ్ళు. బతుకమ్మ పండుగ ఏంది అని. తర్వాత
మన బోనాలని. ఉమ్, అయితే హైదరాబాద్‌లో చాలా ఘనంగా జరిగే బోనాలని గూడా వాళ్ళు పెద్ద పండుగలాగా దాన్ని ఒక సాంస్కృతిక రూపంలాగా గుర్తించే పరిస్థితి గుర్తించారు. లేకుండే. అవును, అవును. అయితే ఉద్యమం వచ్చిన తర్వాత ఏందంటే మన అస్తిత్వాన్ని ఇవాళ భారతదేశంలో తెలంగాణలో ఏవైనా ఒక ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి, సాంస్కృతిక రూపాలు ఉన్నాయంటే అవి 2. ఒకటి బతుకమ్మ, రెండోది బోనాలు. ఎస్. మీరు గూగుల్‌లో కొట్టి చూడండి. ఎక్కడ అవును, కొట్టి అవును, చూడండి. అవును, ప్రపంచవ్యాప్తంగా అవును, అవును. వేరే దగ్గర లేవు. లేవు. మరి ఆ అస్తిత్వ ప్రతీకల్ని వాళ్ళు దెబ్బతీయాలని చూసిండ్రు. అవమానించిండ్రు. ఆ ఉమ్, బతుకమ్మ పండుగకి ఒక అపవాదు అంటగట్టిండ్రు. ఉమ్, తర్వాత తెలంగాణ ఉద్యమం పైకొచ్చిన తర్వాత దాని యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మనం చాటుకున్నాం, నిలబెట్టుకున్నాం. ఉమ్, అయితే జరిగింది ఏంది అంటే, విషాదకరం ఏంది అంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చమని మేము సపోర్ట్ చేస్తలేము. ఒకవేళ ఆయనకి నచ్చకపోతే మార్చుకోవాలనుకుంటే, మార్చుకున్నా కూడా ఒక అందుకు మనం వదిలేయొచ్చు. కానీ ఒక సాంస్కృతిక రూపమైన బతుకమ్మని తీసేయడం అనేది అది తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ వెనుకకు నెట్టాడు. అదొకటే కాదు. ఉమ్, ఇంకా ఏమేం చేశాడంటే, మన చారిత్రక శిల్పకళకు ఒక చిహ్నమైన వరంగల్ తోరణం. అది ఉమ్, కూడా ఎక్కడ ఉండదు. అవును, అట్లాంటి తోరణం మీరు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో చూడండి ఉండదు. అవును. అదొక యూనిక్. యూనిక్. ఆ! దాన్ని గూడా ఒక రాచరికపు చిహ్నం అని జెప్పి అవమానకరంగా అంటే దీని ఎనక ఈ డీప్ స్టేట్ యాక్టివిటీ ఉంటది. దీని ఎనక మన ఓకే. చరిత్రను అవమానపరిచే ఒక కుట్ర ఉంటది. దీన్ని తీసుకొని వాళ్ళు అది ఒక రాచరికపు చిహ్నంగా పక్కబెట్టే ప్రయత్నం చేసింది. చార్మినార్‌ని గూడా ఒక మత చిహ్నంగా చిత్రీకరించే ప్రయత్నం లేదా ఇంకేదో రకంగా. ఉమ్. నిజానికి చార్మినార్ అనేది ఒక ప్లేగు వ్యాధి నుంచి అసలు దాని సంబంధం మతానికి సంబంధం లేదు. తట్టుకున్న నగరానికి అవును. ఆ విజయం సాధించిన దానికి సూచికగా ఆ ప్లేగు మీద ప్రజలు విజయం సాధించిన దానికి, ప్రభుత్వం విజయం సాధించడానికి సూచికగా అప్పుడు కట్టుకున్న ఒక చిహ్నం అది. ఉమ్, దాన్ని కూడా ఇంకో రూపంగా మార్చడం. ఈ ఇంకొకటేంటి అంటే ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. పైన డూమ్స్ ఉంటాయి గదా! ఉమ్, ఆ డూమ్స్ ఏదో ముస్లిం వాళ్ళకి సింబల్ గాని, అవును. ఎప్పుడు గాని చరిత్రలో చూసుకుంటూ వస్తే ఒక్కొక్క కాలమాన పరిస్థితులలో ఒక స్కల్ప్చర్ వస్తది. ఎస్. అవును. అది మన చారిత్రక వారసత్వ సంపద. అది ముస్లిం రాజు కట్టిండా, హిందూ రాజు కట్టిండా కాదు. అది తెలంగాణ ప్రజలను పరిపాలించిన రాజులు వారి నుంచి వసూలు చేసిన పన్నులతోని తయారు చేసిన చారిత్రక చిహ్నాలు. ఉమ్, ఈ మాన్యుమెంట్స్ అన్నీ మనవే. దాని వెనక మన పూర్వీకుల శ్రమ, చెమట చుక్కలున్నాయి. ఉమ్, లేదా మన రాజుల మన పరిపాలించిన రాజులు, పరిపాలకుల యొక్క వాళ్ళ ఆస్థానంలో అవును, అవును, పనిచేసిన అవును. క్రియేటివిటీ అంటే ఉమ్, స్కల్ప్చర్స్ క్రియేటివిటీ ఉంది. దీన్ని మనం వారసత్వ సంపద తీసుకోవాలి. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా తీసుకుంటది. కానీ డిజోన్ చేసుకోవడం అనేది ఇప్పుడే చూస్తున్నాం మనం. అదే అంటున్నా. నో నెవర్ అది ఎప్పుడు జరగదు. అట్లా జరుగుతుంది అంటేనే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు విడిపోయిన తర్వాత తమిళనాడు ఎన్నడూ గూడా డామినేటింగ్ స్టేట్ అయిన ఆంధ్రాలో ఏలు పెట్టలేదు. అవును. కానీ ఆంధ్రప్రదేశ్ అట్లాంటి ఒక బ్రాడర్ సెన్స్‌తో లేదు. ఉమ్, అటు తమిళనాడులో ఏలు పెడతది. అవును, ఇక్కడొచ్చి తెలంగాణలో ఏలు పెడతది. సో, అవును. ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ ఆహ్, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఏవైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయో, అవి ఎప్పటికీ గూడా తెలంగాణకు శత్రువులే. అంతే ముందు నుంచి కూడా. ఎప్పటికి ఫర్దర్ గూడా. ఉమ్, ఎందుకు అంటే వాళ్ళకి స్టేక్స్ ఇక్కడ ఉన్నాయి గాబట్టి, ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని అస్థిరంగా ఉంచాలి. లేదా దీన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఇక్కడి ఆర్థిక వనరులను దూరం నుంచైనా, దగ్గర నుంచైనా వాళ్ళ కంట్రోల్‌నే ఉంచుకోవాలనే ఒక కుట్రలోనే మన స్టేట్ పైన వివిధ రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. రైట్ అన్న. మీరు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు సార్. అదే మేధావి వర్గం సపోర్ట్ చేయక మేధావుల మౌనం రాష్ట్రానికే చేయటం అనేది ఉంటది కాబట్టి, ఈరోజు నిన్న ఏపీ అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో వ్యవసాయ రంగం మీద ఒక చిన్న సదస్సు జరిగింది. మీన్స్ అది అది ప్రసంగం, డిస్కషన్. హ్మ్. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, అసలు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల మీద మేము ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదు. నేను ఇంతవరకు ఏ విషయం మీద కూడా నేను మాట్లాడలేదు. కాళేశ్వరం కట్టుకుంటా అంటే నేనేం సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ సంబంధించిన దాంట్లో కట్టుకుంటే కూడా నేను సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాని మీద మరి ఇన్ని రోజులు ఆంధ్ర రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితేనేంది, ప్రజలు చెప్పిందంటే అబద్ధమా? తెలంగాణలో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కాళేశ్వరం గాని, మల్లన్న సాగర్ కట్టుకోవడానికి ఆయన అభ్యంతరం చెప్పే అవకాశమే లేదు. హ్మ్. మనకక్కడ 1000 పైచిలుకు నీటిని వినియోగించుకునే అవకాశం మనకున్నప్పుడు, హ్మ్. మనం కట్టుకునే ప్రాజెక్ట్‌లో ఆయన అభ్యంతరం చెప్పే అవసరం ఎక్కడిది? అంటే చెప్పిర్రు గదా! అభ్యంతరం చెప్పిర్రు అభ్యంతరం 100%. చెప్పే అవసరం లేదు. హ్మ్. కానీ అది కడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వాళ్ళు రైజ్ చేసినప్పటికీ ఆ! గూడా అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో నెగోషియేట్ చేసుకున్నది గానీ, వాళ్ళతో మనకి ప్రాజెక్ట్ దగ్గర ఏదన్నా గనక ఇది
ఇప్పుడు మహారాష్ట్రతోని ఛత్తీస్గఢ్తో కనుక పొత్తులాగా ఉంటే మాత్రం ఇయాల్టికి మన ప్రాజెక్ట్ నడవని వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. అవును. అవును. అయితే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. హ్మ్. లేకున్నా కూడా ఉత్తరాలు పెట్టి ఆపే ప్రయత్నం చేసారు. చేసినారు. అవును. అవును. కానీ వాళ్ళు మేము అడ్డుకోలేదంటే అడ్డుకునే అవకాశం ఎక్కడిది? హ్మ్. ఇప్పుడు మనం ఏమంటున్నాం బనకచెర్ల మీద దాని పేరు నల్లమల్ల సాగర్‌గా మార్చుకున్నారు. అవును. ఆ బనకచెర్ల అంటే వాళ్ళ ప్రాంతం పేరు అవుతుందని ఫారెస్ట్ పేరు పెట్టుకున్నారు. అవును. దానిపైన మనం అభ్యంతరాలు చెప్తుంటే దాంతోని మీకేం సంబంధం? మేము గంగా నుంచి వెళ్ళి కావేరి వరకు నదుల అనుసంధానం చేస్తా అంటాం. నువ్వు గంగా నది నీళ్ళు ఇక్కడ తెచ్చిన తర్వాత అవును. గోదావరి నీళ్ళు తీసుకో. కానీ అవును. గంగా నీళ్ళు రావు. అవును. గంగా కావేరి అనుసంధానం అనేది నీ ట్యాగ్ లైన్ పెట్టుకుంటావు. చేసేది మాత్రం గోదావరి నీళ్ళు ఎత్తుకపోయి అక్కడ ఆంధ్రాలో వస్తుంది. వాడుకోవడం. అవును. మీరు ఎంత వండర్ అవుతారంటే ఇవాళ నేను ఒక విషయం చెప్పాలి మీరు ఈ పాయింట్ తీసింది కాబట్టి. హ్మ్. కాళేశ్వరం ఎత్తిపోతల వల్ల కరెంటు హ్మ్. చాలా కాస్ట్‌లీ కరెంటు. ఇంత కరెంట్‌తోని ప్రతి సంవత్సరం నడిపియడం కష్టమని ఒక ఆర్గ్యుమెంట్ తయారు చేసిందే ఆంధ్ర వాళ్ళు. హుహు. ఆంధ్ర వాళ్ళు ఫేక్ ఆహ్, సోషల్ మీడియా ఐడీతో అవును. రాస్తారు. అవును. అవును. ఇంజినీర్లతో పేర్లతో రాస్తారు. లేకుంటే ఏదో మేధావుల్లాగా రాస్తారు. లేదా ఇక్కడున్న వాళ్ళ సపోర్టర్స్‌తో చెప్పిస్తా అంటారు. హ్మ్. మీరు వండర్ అయ్యే విషయం ఏంది అంటే మొన్న చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రెండోసారి కృష్ణా నది నీళ్లు కుప్పం వరకెళ్ళినాయండి. హ్మ్. 140 లిఫ్ట్‌లు పెట్టుకున్నారు వాళ్ళు సుమారు. సుమారు. 140 లిఫ్ట్‌లు పెట్టి నీళ్ళెత్తకపోతే అక్కడ కరెంట్ ఖర్చు కాలేదా అండి? కానీ ఇక్కడ మనం ఎక్కడి నుంచి గోదావరి నుంచి ఒక 300 కిలోమీటర్లు ఉంటాం మనం. అవును. 300 కిలోమీటర్ల దూరం నీళ్ళు తెచ్చుకుంటే చాలా కరెంట్ ఖర్చయితాయని చెప్పి దుష్ప్రచారం చేసి, ఇది పనికిరానిది ప్రాజెక్ట్ అనేది దానిపైన ఒక ముద్ర వేసే పోర్ట్రే ప్రయత్నం చేసిర్రు. అవును. చేస్తాను. హ్మ్. మరి నువ్వు 1000 కిలోమీటర్లు ఎట్లా తీసుకెళ్ళినావు నీళ్ళు? కృష్ణా నీళ్ళు? 700 కిలోమీటర్లు తిరుపతే 700 ఉంటది మనకి. అవును. నువ్వు అవతల కుప్పం దాకా తీసుకెళ్ళినావు. హ్మ్. మరి దీనిపైన ప్రశ్నించే వాళ్ళు లేరు. అందుకే మేమేమంటున్నామంటే ఇది టాస్క్ అనేది తెలంగాణకు మేము బాధ్యత వహిస్తాం. హ్మ్. తెలంగాణ తరఫున హ్మ్. అడుగుతాం. అవును. ఆస్క్. అవును. తెలంగాణ తరఫున అడుగుతాం. తెలంగాణకు బాధ్యత వహించే ఒక సమూహంగా మళ్ళీ ఉద్యమకాలపు ఐక్యతని మొత్తంగా తెలంగాణ సమాజంలో ప్రోది చేయడానికి మేము ఆహ్, ప్రారంభించినాం. ఆహ్, తర్వాత భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తరిస్తాం. అందరిని కలుపుకొని ఈ అవేర్‌నెస్‌ని మొత్తంగా గ్రాస్ రూట్ లెవెల్‌కి ప్రజలకు తీసుకెళ్ళే పనిలో మేముంటాం. రైట్ అండి. ఇప్పుడు మామూలుగా తెలంగాణ అంటే వాటర్ అంటే మనకొక ఎమోషన్. ఎందుకంటే నేను ఒక 40 ఇయర్స్ దాకా మేము రావచ్చు. మీరు ఒక ఆల్‌మోస్ట్ ఒక 50, 55 ఇయర్స్ దాకా మీరుండొచ్చు. తెలంగాణ సమాజాన్ని జూసినోళ్ళు మీరు. మనకొక నీటి చుక్క కనపడుతది. వర్షం పడితేనే ఎక్కువ సంతోషం. అట్లాంటిది ఈరోజు మన వాటా మనం వాడుకునేంత పరిస్థితిలోకొచ్చినాం స్వరాష్ట్రం వచ్చిన తర్వాత. కానీ ఈ మధ్య కాలంలో ఈ 2.5 సంవత్సరాల గ్యాప్‌లోనే మీరు చెప్పినట్టు బనకచెర్లలో, నల్లమల్ల చెరువులో లేకపోతే తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటా కోసం కనీసం లేఖలు గూడా రాయట్లేదు. కనీసం ఇక్కడ పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం. అక్కడ యథేచ్ఛగా ఈరోజు ఆంధ్ర జలదోపిడీ జరుగుతా ఉంది అని జెప్పేసి కొన్ని వార్తలొస్తా ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్నెట్లా జూస్తున్నారు? వార్తలు దీనికి కాదండి ఇప్పుడు. సహకారం గూడా ఇక్కడున్న నాయకులే జేస్తున్నారని జెప్పేసి అంటున్నారు. వార్తలు కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన లెక్కలుంటాయి గదా! హ్మ్. మనము కృష్ణాలో సుమారు 290 టీఎంసీల నీళ్లు వాడుకోవాలి. హ్మ్. ఎంత వాడుకున్నాం చూస్తే 50% కూడా వాడుకోం మనం. హ్మ్. ఎందుకు వాడుకోం? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి. హ్మ్. అక్కడ గోదావరిలో కూడా కాళేశ్వరం మొత్తం లిఫ్ట్ చేయడమే లేదు. హ్మ్. లిఫ్ట్ చేయకుండా మరి నీళ్ళు ఎట్లా వాడుకుంటాం మనం? లేదు. ఆ వాటర్ అంతా కూడా కిందికి పోతుంది. అక్కడ సమ్మక్క బారాజ్ రెడీ అయ్యి ఉంది. దేవాదుల రెడీ దేవాదుల అయ్యి ఉంది. అవును. అవి వాటిని లిఫ్ట్ చేసుకొని మనకి ఇటువైపు, అటువైపు వాడుకునే అవకాశం ఉంది. ఈ కాళేశ్వరంలో గూడా మేడిగడ్డ బరాజ్ ఒకటే కదా అవును. కుంగిపోయింది. అవును. మిగిలిన బరాజ్‌లలో వాటర్ రాగానే అది లిఫ్ట్ చేసే అవకాశం ఉంది గదా! అవును. అవి గూడా పూర్తి స్థాయిలో పనిచేయకుండా ఇవాళ మనం రావాల్సిన వాటన్నిటిని గూడా వినియోగించుకోకపోవడం అనేది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పెద్ద అన్యాయం. ఎందుకంటే నేను చిన్నప్పుడు మేము చాలా చిన్నగున్నప్పుడు వర్షాలు బాగా పడుతుండేటివి. అవును. 10 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నీళ్ళలో, వాగులలో ఆడుకునేవాళ్ళం. కానీ మాకు 25 సంవత్సరాలు వచ్చేవరకి చుక్క నీళ్ళు కనపడలే. హ్మ్. ఇటు చూస్తే చుక్క నీళ్ళు లేవు, అటు చూస్తే చంద్రబాబు ఉన్నాడు. హ్మ్. ఆయన చుక్కలు చూపిస్తాండు, ఇక్కడ చుక్కలు లేవు. చిక్కనీళ్ళు. నీరు లేదు. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ 2014 తర్వాత సమ్మర్‌లో చెరువులలో నీళ్లు చూసినాం మేము. ఈ 10 సంవత్సరాలు, 10, 11 సంవత్సరాల పాటు బోర్‌లు ఎండిపోలే. అవును. 80 ఫీట్లున్న బోర్‌లో కూడా నీళ్లున్న పరిస్థితి నీళ్ళకొచ్చినాయి. ఉంది. వాస్తవం. అంత గ్రౌండ్ వాటర్ అప్‌లిఫ్ట్ అయిన స్థితిని ఏ ప్రభుత్వమైనా కంటిన్యూ చేయాలి. అవును. చెయ్యకపోతే అది ప్రజలకు చేసిన ద్రోహం అయితది. హ్మ్. దాన్ని వాళ్ళు సమీక్షించుకోవాలి. మేమేమంటున్నామంటే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నేను ముందే చెప్పినా కదా! ప్రభుత్వం ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ప్రాసెస్ అది ఎవరైనా ఒకరు అది ఉండాల్సిందే ఆడ. ఎవరైనా ఉండాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. కానీ ప్రజల యొక్క కనీస అవసరాలను దెబ్బతీసే విధంగా మాత్రం ఎవరు వ్యవహరించినా కూడా ప్రజలు క్షమించరు. అంతే కదా! తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. ఈరోజు ఎందుకు ఢిల్లీ పరిపాలన ఒక ముఖ్యమంత్రిని సీల్డ్ కవర్లు ఇచ్చేసి
ముఖ్యమంత్రి చేసి మనది ఎందుకని చెప్పేసి తెలంగాణ మనం తెచ్చుకున్నాం. బట్ ఈరోజు చూస్తున్నాము అంటే ఇప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక 56 సార్లు హాఫ్ సెంచరీ దాటిపోయి ఇప్పుడు సెంచరీ దగ్గరికి వస్తుంది ఢిల్లీకి రానున్న పర్యటనలు అని చెప్పేసి. ఇక రోజుకో స్కామ్స్ కనపడుతున్నాయి. నైని బుగ్గు కుంభకోణం అయితేనేంది, లేకపోతే హెల్త్ పాలసీకి సంబంధించిన అంటే తెలంగాణ భూముల అమ్మకాలకు సంబంధించి మీరు చూసి హెచ్సియుకి సంబంధించిన దాని మీద సవాలక్ష ఇష్యూస్ ఇప్పుడు అంటే మొత్తం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మొత్తం ఆస్తులని తెగనమ్మే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తున్నాం? అయితే మీరు చాలా ప్రశ్నలు క్లబ్ చేసి అడిగారు. ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే ఢిల్లీకి వెళ్ళి రావడం అనేది అవును. అది ప్రభుత్వాలకు ఉండే అవసరం వెసులుబాటు. దాన్ని మనం ఏం వ్యతిరేకించాం. కానీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏమైనా నువ్వు రాష్ట్రానికి తీసుకొచ్చినావా? వస్తున్నావా అనేది ఇంపార్టెంట్. ఇంకా పోయి ఇచ్చినా కూడా సరిపోతుంది కదా. అది నేను మాట్లాడినాను. ఎందుకంటే సరే మీరు అవును. జర్నలిస్ట్గా మీరు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ మేము ఆధారాలు ఎక్కువ మాట్లాడాలి. అవును. అయితే వెళ్ళినప్పుడు ఏదైనా ఒక స్కీమ్, ఏదైనా ఒక శాంక్షన్ అవును. లేదా పెండింగ్ ఉన్న బడ్జెట్ తెచ్చుకుంటున్నామా లేదా అనేది, ఎందుకంటే ప్రభుత్వాలు నెగోషియేట్ చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర, ఎందుకంటే ఇది సమాఖ్య రాజ్యాంగం, సమాఖ్య ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అవసరం. కానీ ఈ షో పుటప్ కోసం పోయి రావడం చేయడం అనేది ప్రతిపక్ష పార్టీలు చూసుకుంటాయి. అవి ఒకవేళ కనుక అధికార పక్షం అట్లా చేస్తే అది రాజకీయంగా వాళ్ళు ఎదుర్కొంటారు దాన్ని. మేమేమంటున్నాం అంటే మీరు ఎన్నిసార్లన్నా వెళ్ళండి, వెళ్ళినప్పుడల్లా ఏదైనా ఒక లాభం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఏదైనా ఒక చిన్న పని అయినా పని చేసుకొని రండి, చేసుకొచ్చి అనౌన్స్ చేయండి. మేము ఢిల్లీ వెళ్ళి అక్కడనే అనౌన్స్ చేయండి, లేదా ఇడికి వచ్చి హైదరాబాద్ వచ్చినాక అనౌన్స్ చేయండి, ఈ ప్రాజెక్ట్ తెచ్చినాం, ఇది చేసినాం. అప్పుడు ప్రజలు సంతోషపడతారు. మేము ఎన్నిసార్లు తిరిగినా ఏం కాదు. ఎందుకంటే ఎవరికి అవసరం ఉంటే ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఊరు నుంచి టౌన్కి, టౌన్ నుంచి హైదరాబాద్ కేంద్రానికి అవసరానికి తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ ఆ తిరిగినప్పుడు ఒక ప్రయోజనం కోసం వస్తారు, ఒక అవసరం కోసం వస్తారు. కానీ ఉత్తగా బస్ కిరాయిలు పెట్టుకొని తిరిగారు కదా, అది జరగకూడదని మేము కోరుకుంటున్నాం. తర్వాత మీరు ఏమన్నారు, ఈ హిల్ట్ పాలసీ కానీ అండ్ తెలంగాణ భూముల మీద ఎస్సీయూ కానీ హైడ్రా కానీ ఇవాళ నిన్న జరిగిన ఖమ్మంలోని భూదాన్ భూముల్లో ప్రజలు వేసుకున్న ఈ గుడిసెలు తీసేయడం కానీ, ఈ మొత్తంగా కాలనీల విధ్వంసాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేతిలో అంటే స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ స్టేట్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ, మన తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం దగ్గర కొన్ని భూములు ఉంటాయి. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి? ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలి? ప్రభుత్వం బాగా డబ్బులు సంపాదించే వాళ్ళ దగ్గర పన్నులు తీసుకుంటుంది, మధ్యతరగతి దగ్గర పన్నులు తీసుకుంటుంది. మరి ఇవన్నీ తీసుకొని ఎవరికి సహాయం చేయాలి? నిరుపేదలకు చేయాలి. మరి పేదలకు నువ్వు ఇల్లు కట్టిస్తలేవు, జాగిస్తలేవు, ఎక్కడో ఒక ఖాళీ జాగా ప్రభుత్వంది ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి బలవంతంగా ఆక్రమించిండ్రా, ఏం చేసిండ్రా అనేది పక్కన పెడితే, ఒక స్ట్రక్చర్ నిర్మాణం అయిన తర్వాత ఎట్లా పడితే అట్లా కూల్చివేయడానికి లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఏం జరిగిందో తెలియదు. కానీ హైదరాబాద్ నగరంలో, తర్వాత నిన్న ఖమ్మంలో విపరీతంగా ఈ ఇండ్ల విధ్వంసం అనేది, కాలనీల విధ్వంసం అనేది నిన్నటిదైతే నేను చూసి ఫస్ట్ టైం, సరే ఇవాళ సోషల్ మీడియాలో కానీ నేను చూడగానే ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రునికి చెప్పాను, ఇది గాజా విధ్వంసం లాగా ఉన్నది ఆ డ్రోన్ విజువల్ చూస్తే అని. ఆ గాజా విధ్వంసం లాగా పాత గూగుల్ మ్యాప్ చూస్తే నీట్గా కాలనీ రోడ్లు ఉన్నాయి, తర్వాత చూస్తే మొత్తం శిథిలాలు. ఏంటది, ఒక పెద్ద బాంబు దాడి యుద్ధం జరిగినట్టుగా ఒక కాలనీని డిమాలిష్ చేసి ఇట్లాంటి ఇది ఇట్లా చేయడం అనేది వాళ్ళకి టైం ఇవ్వాలి. అంత ఆగం ఏమున్నది, అక్కడ ఏం పెడుతున్నారు మీరు? ఇప్పుడు అవి తీసుకుంటే ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్ వస్తుందా, ఒక ఫ్యాక్టరీ వస్తుందా, ఒక ప్రభుత్వం కంపెనీ పెడుతుందా? మరి ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళ కాంపెన్సేషన్ ఏమి ఇస్తున్నారు? కన్విన్స్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం కడుతున్నప్పుడు మల్లన్న సాగర్లో 8 గ్రామాలు మునిగిపోయినాయి. ఒక అన్ని గ్రామాలు ఇచ్చినాక 2-3 గ్రామాల ప్రజలు ఇవ్వమని చాలా కాలం ధర్నా చేసిండ్రు, సంవత్సరాల తరబడి ధర్నా చేసిండ్రు, ఎక్కువ కాంపెన్సేషన్ కోర్టుకు వెళ్ళిండ్రు. అదంతా పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా నీళ్లు నింపకుండా వాళ్ళని సస్టైన్ చేసి తర్వాత కన్విన్స్ చేసి మేము కూడా వెళ్ళినాం. మేము కూడా ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళ తరఫున మేము వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడినాం. ఎటిగడ కిష్టాపూర్ విలేజ్కి వెళ్ళినాం, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినాం. వేముల ఘాట్ వాళ్ళు ఈ 2 గ్రామాలు ఒప్పుకుంటే అంటే ఒక గ్రామానికి వెళ్ళి మేము మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి అప్పుడు ఉన్నదానికంటే మీరు ఎక్కువ ఇవ్వాలి, ఒక 20% ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే లైఫ్ టైం దే ఆర్ లూజింగ్ దేర్ ల్యాండ్ అని చెప్పి మేము రిప్రజెంటేషన్ కూడా చేసినాం. సరే ప్రభుత్వాలు కొంత చేసినాయి, కొంత చేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి పూర్తి సంతృప్తి లేకపోయినా కూడా వాళ్ళందరినీ ఒప్పించాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇలా మూసి రిజర్వేషన్ పేరు మీద నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసుకుంటా పోతే అసలు ఒక
హైదరాబాద్ అనేది అంటే ఒక నేటివ్ హైదరాబాద్ అనేది నిర్మాణం అయింది మూసీకి ఇటు అటు. అవును. పరివాహక అయితే ప్రాంతం. అదే మూసీకి ఇటు అటు నిర్మాణం అయి ఉంటది. సరే లోపలికి ఎవరైనా ఎంక్రోచ్ అయినరు, ఎంత అయినరు అనే సంగతి పక్కన పెడితే, అది మొత్తం డిమాలిష్ చేసి నేను పాత హైదరాబాద్‌ని తీసేస్తా హ్మ్. అంటే కూడా సరైంది కాదు. నిజానికి ఇవాళ ఆ గాంధీ స్టాట్యూ. విగ్రహం పెట్టే ప్రదేశంలో ఇవాళ మీరు చూస్తే ఏంది అంటే, నేను మొన్న మీడియాలో చూసి వండర్ అయిపోయినా. ప్రముఖుల ఇండ్లు అన్నీ కూడా మధు పార్క్ 450 రిడ్జ్ అని బండ్లగూడ ఆ! జాగీర్ దగ్గర. ప్రముఖుల ఇండ్లు ఉన్న 450 ఫ్లాట్స్ అక్కడ కూలగొట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నోటీస్ ఇచ్చింది. అంతకంటే మంచి ఇల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే నిన్న మీటింగ్ కూర్చుని పెట్టి హ్మ్. వాళ్ళతో చెప్పండి. నెగోషియేషన్. అంత అవసరం ఏమొచ్చింది? నిజానికి అక్కడ ఫ్లడ్స్ వచ్చేది ఉంటే వాళ్ళకి రీసెంట్‌గా దాదాపుగా అంటే 10, 15 ఏళ్లుగా తెలంగాణ అక్కడ గవర్నమెంట్ ఉంటుండ్రు. మొన్న ఎప్పుడో ఒక మునిగిపోయేది 3 కదా! ఇయర్స్ బ్యాక్. అంటే ఫ్లడ్ లెవెల్ ఏదో తెలిసిపోతది కదా! అవును. ఆ వరదల్లో కూడా అవి మునిగిపోయింది. మొన్న వచ్చినాయి. అహా! ఈ ఈ సంవత్సరం వచ్చినాయి అత్యంత పెద్ద వరదలు. ఆ వరదల్లో కూడా అవేం మునిగిపోలేవు. అట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలకి అంటే సరే పేదవాళ్ళు ముఖ్యంగా నేను ఖమ్మం విషయంలో మాత్రం ఏం చెప్తున్నా అంటే ఎంత హృదయ విదారకం అంటే ఇళ్ళకెళ్ళి గుంజుకొచ్చి నేను లాస్ట్ నా ఇంటిని చూసుకుంటా అంటే కూడా చూడనీయకుండా గుంజుకొచ్చి అంత చేయడం అనేది ప్రజాస్వామ్యం అనిపించుకోదండి. అంతేనా? ఎందుకంటే నెగోషియేషన్స్ ఉండాలి కదా! యెస్. ప్రభుత్వం అవును. ప్రజల మధ్యలో ఒక నెగోషియేషన్స్ ఉండాలి. వాళ్ళు కోర్ట్‌కి కూడా ఎళ్ళిండ్రు. అక్కడ కోర్ట్‌కి ఒక్కోసారి కోర్ట్‌లో కూడా న్యాయం జరగకపోవచ్చు. కానీ వాళ్ళు ఒక కాలనీ కట్టుకున్న తర్వాత తీసేస్తామంటే ఇక్కడేమో అపార్ట్మెంట్‌కి అపార్ట్మెంట్ లేపేస్తామంటే ఎట్లా న్యాయం అయితదండి? కాబట్టి ఈ డిమాలిషన్ అనే ఈ ప్రక్రియలో ప్రభుత్వం పునరాలోచించాలని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు మామూలుగా గత ప్రభుత్వం మీద చాలా మంది మేధావి వర్గాలు చిన్న చిన్న విషయాలు జరిగితే కేసీఆర్ ఇట్లా కాలు కింద పెడతారు ఎన్ని చీమలు చచ్చిపోయినా చూసినావా అంత అని చెప్పేసి అన్న వ్యక్తులు ఈరోజు కుమ్మెర ఘటన మీకు తెలుసు 2 నెలల పసిపాపకు మొన్న సంబంధించింది. జరిగింది లాస్ట్ ఇవాళ. మొత్తం చాలా జాతీయ స్థాయిలో కూడా అది పెద్ద ఇష్యూ. తర్వాత చాలా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అమానుష ఘటనలకు వేదికగా నిలుస్తుంది ఇక్కడ. సో ఇంత జరుగుతున్నా గూడా, ఇంత అయితున్నా గూడా అంటే లా అండ్ ఆర్డర్ ఒక పరిగణలోకి తీసుకోకుండా, లా అండ్ ఆర్డర్‌ని ఒక క్రమశిక్షణ లేకుండా వాళ్ళు కేవలం ఆహ్, హ్మ్, పార్టీలకు సంబంధించిన నేతలతోటే పనిచేస్తుందని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తుంది. నిజంగా ఒక ఇంటలెక్చువల్‌గా మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి? లా అండ్ ఆర్డర్ గురించి మొత్తంగా చెప్పలేం గానీ, ఇప్పుడు మీరడిగిన కుమ్మెర. కుమ్మెర సంఘటనలో అది చాలా బాధాకరమైన విషయం. హ్మ్. ఒక పాప చనిపోవడము, తొక్కిసలాట జరగడం అనేదంటే అక్కడున్న సెక్యూరిటీ లోపమే. ఖచ్చితంగా సెక్యూరిటీ లోపమే. హ్మ్. తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు గూడా మానవతా దృక్పథం ఉండాలి గదా! చిన్న పిల్లలకి ఒక అవునవునవును. ప్యాసేజ్ ఇయ్యాలే. అవునవును. మనం నడవరాని పిల్లలుంటే మనమే ఎత్తుకపోయి దించే పరిస్థితి ఉండాలి గానీ, అవును. ఇట్లాంటివి జరగకూడదు. ఇది ఖండిస్తున్నాం. ఇంకొకటేంది అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత హ్మ్. ఎక్కడైతే హంగ్ వచ్చిందో, హ్మ్. హంగ్ వచ్చిన దగ్గర మాత్రం ఆహ్, పోలీసులు ఇంటర్ఫియరెన్స్ బాగా ఉన్నదనేది పత్రికల్లో వచ్చిన రిపోర్ట్సు, అవును. ప్రజలు తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ చూస్తే మాత్రం అన్నెసరీ పోలీస్ ఇంటర్ఫియరెన్స్ బాగా ఉంది అనేది మనకు కనబడ్డది. హ్మ్. దానివల్ల ప్రభుత్వానికే నష్టమైతదండి. ఎవరికి నష్టమైతది? అవును. అధికార పార్టీకి, అధికారంలో ఉన్న ప్రభుత్వం మీదనే వ్యతిరేకత వస్తది. ప్రజల్లో గాని, గెలిచిన అభ్యర్థుల్లో గాని, ఆ హ్మ్. ప్రాంతంలో గాని. పోలీసులు ఎప్పుడైతే న్యాయం వైపు ఉంటారో, అప్పుడు అది ప్రభుత్వానికి లాభం జరుగుతది. హ్మ్. పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుండ్రు అని అనిపిస్తే, లేదా అక్కడ అది ఎస్టాబ్లిష్ అయితే అది ప్రభుత్వానికి నష్టం. అయితే అట్ ద సార్ సేమ్ టైమ్ అయితే ప్రభుత్వానికి నష్టం అంటే ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. కానీ ప్రజలకు తీరని నష్టం జరిగితే మాత్రం అది ఇర్రిపేరబుల్ కాబట్టి, అట్లాంటి వ్యవహారాలలో ఖచ్చితంగా అందరూ ఆచితూచి వ్యవహరించాలని కోరుతున్నాను. రైట్ సార్. ఇప్పుడు మొత్తం పెద్ద బాధ్యత ఇప్పుడు బృహత్తరమైన బాధ్యత ఉంది మీ మీద. తెలంగాణ రాష్ట్రం పురోగభివృద్ధి లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకుండాలి, తెలంగాణ ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలనే బాధ్యతను ఇప్పుడు మీరు నెత్తిలో పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఈ టాస్క్ అంటే ఆస్క్ యాక్చువల్లీ దాన్ని ప్రారంభించారు. ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? మొన్న టాస్క్ ఆవిర్భావ సభలో ఆహ్, టంకసాల అశోక్ గారు చెప్పారు. హ్మ్. ప్రతి ప్రాంతానికి హ్మ్. ఉనికి, మనుగడ అనేది ఉంటదని. ఉంటది. అవును. ఇప్పుడు ఉనికి అంటే రాష్ట్రం ఏర్పాటు ఉనికి. అవును. కానీ మనుగడ అనేది నిరంతరం గదా! ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలో తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా ఉండడం కోసం అనేది ఒక పౌర సమాజం యాక్టివ్‌గా, జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే హ్మ్. తెలంగాణ సమాజానికి గతంలో జరిగిన నష్టమే భవిష్యత్తులో జరుగుతది. ఓకే. ఈ టైంలో మనము కె. శ్రీనివాస్ గారు ఒక కొటేషన్ గుర్తు చేసుకోవాలి. హ్మ్. ఏంటంటే ఆయన ఏమంటారంటే, "ఏ ఉద్యమ సమాజం గూడా పాత జ్ఞాపకాలను తడుముకుంటూ ఉండలేదు. హ్మ్. తనకు తాను పునరుజ్జీవం కావాలి" అని చెప్తాడు హ్మ్. ఒక వ్యాసంలో.
అట్లా తెలంగాణ సమాజం ఎప్పుడు తనకు తాను పునరుజ్జీవం కావాలని కోరుకుంటది కదా! హ్మ్. రినాయిజెన్స్ ఉంటది కదా! అవును. అది జరగాలి. అది జరగడం కోసం పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, ఆహ్, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు హ్మ్. అందరూ కూడా కలిసి పనిచేయవలసి ఉంటది. ఆ హ్మ్. కలిసి పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చే పనిని మేము తీసుకోబోతున్నాం. హ్మ్. వారందరికీ తో కలిసి క్షేత్రస్థాయిలో అధ్యయనాలు చేస్తాం. ఆ అధ్యయనాలతో పాటుగా మేము ఆహ్, సమాలోచన అంటే డైలాగ్ చేస్తాం, చర్చిస్తాం. తర్వాత దాన్ని కింది స్థాయి వరకి తీసుకెళ్ళే పని నిరంతరం చేస్తాం. నిరంతరం నడుస్తుంది. టాస్క్ నుంచి ఈ ఈ కార్యక్రమాలు యాస్ మళ్ళీ. టాస్క్. రైట్. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గూడా ఈరోజు కష్టమైపోయిన సందర్భం చూస్తున్నాం మనం. ఎందుకంటే కేసులు, సోషల్ మీడియా కేసులు ఓవైపు, రీపోస్ట్‌లు చేస్తే గూడా ఈరోజు జైల్‌లలో పెడతా ఉన్నారు. ఇట్లాంటి సమయంలో ఇంత ప్రతికూల పరిస్థితుల్లో మీలాంటి మేధావి వర్గం మరి ఇట్లాంటి క్వెషన్ చేస్తే కేసులకు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా ఎదుర్కుంటారు? మేము చట్ట పరిధిలోనే పనిచేస్తాం. హ్మ్. ప్రభుత్వాలు చట్టాలని గౌరవిస్తే ఇట్స్ గుడ్ అండ్ వెల్. ఓకే. గౌరవించలేదు అంటే చట్టపరంగా ఎదుర్కోవాల్సి ఉంటది. అంతే. అయితే మేమేమంటున్నామంటే సోషల్ మీడియాలో గానీ, ఎక్కడ గానీ చాలా ఒక డ్యామేజింగ్‌గా ఉన్నప్పుడు, అమర్యాదగా ఉన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటే తప్పులేదు గానీ, కక్ష సాధింపుగా జరగకూడదు. ఎందుకంటే దేనికైనా ఒక లక్ష్మణ రేఖ ఉంటది. అది దాటిన వాళ్ళ పైన చర్య తీసుకున్నారు అంటే అది అదొక రకంగా అర్థం చేసుకోవచ్చు. హ్మ్. లక్ష్మణ రేఖ దా కానీ చట్ట పరిధిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్‌ని జర్మనీ నుంచి నడిపే ఒకతని పేరు తెలుసా మీకు? ఆ! ధ్రువరాతి. ధ్రువరాతి రాజ్యాంగపరంగా తను ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తున్నాడు. అవును. చేసినంత మాత్రాన ఆయన మీద ఏం కేస్ పెట్టలేదే. పెట్టడానికి లేదు. ఆ! ఇక్కడ జర్మన్ సిటిజన్. ఆ! జర్మన్ సిటిజన్‌గా ఇండియన్ సిటిజన్ అయినా అక్కడికి కూడా ఇక్కడ కేస్ ఫైల్ చేయొచ్చు కదా! చేయొచ్చు. అవును. అట్లనే భారతదేశంలో రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ తెలంగాణ సమాజం యొక్క భవిష్యత్తు కోసం, తెలంగాణ సమాజం యొక్క పునరుజ్జీవనం కోసం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వాలు అట్లా వ్యవహరిస్తే అది ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకుంటారు. అంతేనా? అంతే కదా! అదే జరుగుతుంది గదా! చూస్తున్నాం గదా అయితే మేము రెగ్యులర్‌గా. ఏమంటున్నామంటే అన్నెసెసరీగా కేసులు పెట్టకూడదండి. హ్మ్. చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు. హ్మ్. చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టం. నేను చెప్పినా కదా! పోలీస్ వ్యవస్థ గాని, ఏ వ్యవస్థ గాని న్యాయానికి వ్యతిరేకంగా పనిచేస్తే, అక్కడున్న స్థానిక పరిస్థితులకు వ్యతిరేకంగా పనిచేస్తే అది ప్రభుత్వం మీదకి వ్యతిరేకతగా టర్న్ అయిపోతది. ఆహాహా! అది ఓవరాల్‌గా ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి లేదా ప్రభుత్వానికి నష్టం జరుగుతది. ఏదేమైనా గూడా మొత్తానికి ది ఆస్క్ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం వేదికగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధించాలని చెప్పేసి కూడా ఆహ్, ఎర్రోజు శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. ఇదే ఆయనతో ముఖాముఖి. థాంక్ యూ.